హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 31 భాగాన్ని వినేద్దాం. ఊహించని చర్యకి హర్ష కోపం అంతా ఇంత కాదు. నందుని చంపేయాలన్నంత కసి కోపం వచ్చేసాయి. నందు అన్నాడు. కోపం వచ్చిందా? చెయ్యని తప్పుకి చిన్న మాట అంటేనే నీకంత కోపం వచ్చింది మరి. విషయం ఏంటో తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగింది చాలదు అన్నట్టు నన్ను కొట్టావు. మరి నాకెంత కోపం రావాలి హర్ష? నందు మాటలు ఎంత కోపంగా వస్తున్నాయంటే ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది భీభత్సమైన కోపంతో ఉందని. నందు అరవకు. అరిచావంటే నా చేతులతో నేనే నిన్ను చంపేస్తాను. అర్థమైందా? అర్థమైందా? నందు ఎంత గట్టిగా మాట్లాడుతుంది అంటే ఆమె మాటలన్నీ బయటికి వినిపిస్తున్నాయి. హాల్లో ఉన్న మంగి ఉలిక్కిపడి నందు రూమ్ కేసు చూసింది. ఏంటి గొడవ జరుగుతుంది? ఎంత గొడవ జరిగినా నందు అమ్మ అలా మాట్లాడదు కదా, కానీ అరుపులు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అసలేం జరుగుంటుంది అని మంగి కంగారుగా అటు ఇటు తిరుగుతుంది. నన్నే ఎదిరిస్తున్నావా నందు? ఎదిరించడం కాదు బావా, ఇది నా బాధ అంటూ కోపంగా కంట్లో తడి తుడుచుకుని హర్షాని వెనక్కి నెట్టి డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చింది. హాల్లో ఉన్న మంగి నందు ఫేస్ను చూసి కంగారుగా ముందుకొచ్చింది. అమ్మాయి గారు, ఏమైందమ్మా? మీ చెంప ఎందుకు ఎర్రగా ఉంది? కొంచెం భయంగానే అడిగింది నందు ఫేస్ కోపంగా ఉండడం చూసి. ఏముంది మంగి, ఎప్పట్లానే మీ అయ్యగారికి పిచ్చుకొక్క కరిచింది. ఆ పిచ్చి నా మీద చూపిస్తున్నారు. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండు మంగి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అక్కకి బ్రెయిన్ వాష్ చేయడానికి అంటూ కోపంగా వెళ్ళింది నందు. అప్పటికే ఈ మాటలన్నీ విన్న హర్ష వెంటనే తన రూమ్కి వచ్చి ఫోన్ తీసుకుని వల్లికి ఫోన్ చేస్తాడు. హలో వల్లి. హా బావా చెప్పు. అమ్మా నాన్న ఉన్నారా? లేరు, వెళ్ళిపోయారులే, కానీ మీ చెల్లుంది కదా, ఉన్న చోట ఎక్కడుంటుంది? ఏం చేసింది బావా? భయంగా అడిగింది. మా అమ్మకి ఫోన్ చేసి విషయమంతా చెప్పినట్లుగా ఉంది. అమ్మ రేపొస్తుంది ఇక్కడికి. ఏంటి బావా నువ్వనేది? షాక్గా అడిగింది వల్లి. అవును, ఇప్పుడు అది నాతో గొడవ పెట్టుకొని మరి నీ దగ్గరకు వస్తుంది. నా దగ్గరకా? అవును, నువ్వు భయపడకుండా తనతో డేర్గా మాట్లాడు అంటూ హర్ష ఫోన్ కట్ చేసి నందు తన చెంపపై కొట్టడం గుర్తుకొచ్చి వైన్ రూమ్కెళ్ళాడు. కోపంతో వల్లి కోసం బయలుదేరిన నందు తనకి హర్షకి మధ్యన జరిగిందంతా తలుచుకుని తనలోని తాను బాధపడింది. ఈ మూర్ఖుణ్ణి మార్చడం కూడా వేస్ట్. ఎప్పటికీ నన్ను నమ్మడు అనుకుని ఆటో వాడికి డబ్బులిచ్చి ఫామ్ హౌస్కొచ్చి కాలింగ్ బెల్ కొట్టింది నందు. భయంగానే డోర్ ఓపెన్ చేసింది వల్లి. ఎలా ఉన్నావక్క అంటూ నేరుగా లోపలికొచ్చి సోఫాలో కూర్చుంది. నేను బానే ఉన్నాను. నువ్వేంటి నా దగ్గరకొచ్చావు? నేనెందుకొచ్చానో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది కదా, సమాచారం అందించే ఉంటారుగా మన బావగారు అని సూటిగా చూసింది. నందు ప్లీజ్ నన్ను వదిలే. నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను కదా, ఎందుకు నువ్వు నా విషయంలో కలువ చేసుకుంటున్నావు? అంటే అక్క, బావ నీకు ఫోన్ చేసి విషయం చెప్పాడా? అవును చెప్పాడు. ఎందుకు నందు బావతో నా కోసం గొడవ పడడం? అసలెందుకు అత్తయ్యకి ఫోన్ చేసి నిజం చెప్పావు? అత్తయ్యతో నేనేం మాట్లాడానో తెలుసా? తెలుసు, అంతా నాకు బావ చెప్పాడు అని వల్లి అనగాని నందు కోపంగా వల్లి చెంపపై ఒక్కటిచ్చింది. నందు, పిచ్చి పిచ్చి మాటలు విని నాతో గొడవ పెట్టుకోవాలని చూడకు. ఏం చెప్తానో నాకే తెలీదు. అసలే తిక్కలో ఉన్నాను. నందు వల్లి హర్ష మాటలు వినేసరికి పిచ్చ కోపం వచ్చింది. నందు, నువ్వు గొడవ పడుతుంది అక్కతో తెలుసా ఆ విషయం? తెలుసు. జీవితం మీద క్లారిటీ లేని పెద్ద మనిషితో గొడవ పడుతున్నాను. నందు ఆపక్క. బావ మాటలు విని నువ్వు కూడా పిచ్చిదానిలా తయారయ్యావా? పిచ్చిదానిలా నేనెందుకే తయారవుతాను? నా కోసం అత్తయ్యకి ఫోన్ చేసి ఎందుకు చెప్పావు? చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏంటక్క, బావ బాగా ధైర్యం నూరిపోసాడా? ఇన్ని రోజులు అందరికీ భయపడి తప్పు చేశాను. ఇకపై ఎవరికి నేను భయపడను. నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను. నువ్వు నా కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు నన్ను... అవును, నువ్వు పాత నందువి కాదు, స్వార్థంతో కూడిన నందువి. సరే, నేను స్వార్థంతో కూడిన నందునే అనుకో. నీకు అర్జున్ బావ కావాలా వద్దా? సూటిగా అడిగింది నందు. నాకెవ్వరూ అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో అని చెప్తున్నాను కదా, ముందు పో ఇక్కడి నుంచి. నా సహనాన్ని పరీక్షించకక్క. మీ అత్తయ్య, మామయ్య, మీ ఆయన అందరూ ఈరోజు హర్షబావ ఇంటికొచ్చారు. ఏంటి అని షాక్గా అడిగింది వల్లి. అవును. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎక్కడైతే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతానని అబద్ధాలు ఎందుకు నందు ఆడుతున్నావు? అక్క, నిన్ను హర్షాని చితక్కొట్టినా తప్పులేదు. నిజాలు చెప్తే నమ్మరు, కానీ అబద్ధం చెప్తే మాత్రం గంగిరెద్దులా తలుపుతారు. నీ సంసార జీవితం చక్కబెట్టుకోవాలన్న ఆలోచన కొంచెం కూడా లేదా నీకు? ఎందుకు లేదు? ఉంది కాబట్టే నేను ఇలా ఉన్నాను. ఎలా? అందరికీ దూరంగానా? నా కాపురం చక్కదిద్దడానికి వచ్చావు. ముందు నీ కాపురం చక్కదిద్దుకో. నేనెందుకు చక్కదిద్దుకోవాలి? బావతో కాపురం చెయ్యవు, ప్రేమగా మాట్లాడు, కానీ నువ్వు మాత్రం ఒక ఇంటి ఇల్లాలి ఎలా ఉండాలో నాతో చెప్తున్నావు, అవునా? అక్క, ఏ మాటలు రావడం లేదా అమ్మా? చెప్పు, ఎందుకు వద్దు వద్దు అనుకొని నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? నీ జీవితం ఒకటి స్థిరంలా లేదు, కానీ నా జీవితంలోకి మాత్రం వచ్చి వేలు పెట్టాలని చూస్తుంది.
ఇన్ని రోజులు తప్పంతా బావదే అనుకున్నాను. ఎందుకు నా చెల్లి కోసం ఆలోచించడం లేదు? ఎందుకు నా చెల్లి అంటే మండిపడిపోతున్నాడు? తను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. కేవలం అందరి దృష్టిలో నువ్వు మంచి పేరు తెచ్చుకోవడానికే ఇంకా ఆస్తి కోసం బావ జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నావు. అవునా? వల్లి మాటలు పూర్తి కాకుండానే నందు ఆవేశం ఉప్పెనలా ఎగిసిపడి వల్లి చెంపని వాయించింది. ఎవరి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు? మీరా? నేనా? నా జీవితం ఎందుకు స్థిరంగా ఉంటుంది? నువ్వన్నట్టు నా కాపురం సరిగా లేదు. కారణం ఎవరు? నువ్వు కాదా? నేనా? నేనెందుకు కారణం అవుతాను? తెలీదా? నువ్వు చేసిన పనికే కదా నేనిలా ఉన్నాను. తప్పంతా నువ్వు, బావ చేసిందే కాకుండా నన్ను తప్పు మనిషిగా చూస్తున్నారు. వెళ్ళిపోయావు. కనీసం నీకు అమ్మా, నాన్న అయినా గుర్తుకు రాలేరా? ప్రేమించిన వాడిని దూరం చేసుకున్నావు. తోడబుట్టిన చెల్లిని అపార్థం చేసుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఇంకా ఏంటి నువ్వు సాధించింది? నా జీవితం ఎలా ఉంది అంటే దానికి ముమ్మాటికి కారణం నువ్వే. అర్థమైందా? చూపుడు వేలుతో బెదిరిస్తూ ఉంది. వల్లి ఏం మాట్లాడలేదు. ఏడుస్తూ చూసింది. ఇప్పుడు అర్థమవుతుంది అర్జున్ గారి వాళ్ళ అమ్మ నిన్ను ఎందుకు బయటికి గెంటేసిందో. కొంచెం కూడా సిగ్గు లేదు నీకు. ఎందుకే ఇలా తయారయ్యావు? మొగుడిని వదిలేసి వచ్చి బావతో ఉన్నావు. ఒక్కసారి కూడా ఆలోచించవా? బావగారి మనసులో నీ కోసం తప్పుగా అనుకుంటే? నందు మాటలకి వల్లి షాక్గా చూసింది. పెళ్ళైన తర్వాత పౌరుషం కాదే, కాస్త ఆలోచన, ఓపిక, సహనం ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి ఇలా విడిపోయేలా గొడవలు పెట్టుకోవడం, డివోర్స్ తీసుకోవడం పెళ్ళంటే ఆటలుగా ఉందా? వణుకుతూ వస్తున్నాయి నందు మాటలు. అక్క, నేను అబద్ధం చెబితే జన్మలో నాతో మాట్లాడకు. నా ముఖం కూడా చూడకు. కానీ నేను చెప్పేది నిజం. బావగారి ఫ్యామిలీతో నేను అన్ని విషయాలు మాట్లాడాను. తొందరలోనే మీ పెళ్లి, అది కూడా పెద్దల సమక్షంలో. ఈ విషయాలు మాట్లాడదామని అత్తయ్యని పిలిచాను. అంతేకాని నిన్నేదో తిట్టించాలని, కొట్టించాలని కాదు. జీవితం బాగుండాలి అంటే రేపుదయం ఇంటికి రా, లేదంటే నీ ఇష్టం అని చెప్పి కోపంగా బయటకొచ్చింది. నందు తలంతా బరువుగా అనిపించడంతో నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ ముందుకు నడిచింది. ఎందుకు తలంతా బరువుగా ఉంది అనుకుని అక్కడే ఉన్న గట్టు మీద కూర్చొని తల వెనక చేయి పెట్టి చూసుకుంది. లైట్గా చేతికి బ్లడ్ తగలడంతో ఇదెలా అంటూ ఆలోచిస్తూ హర్షతో జరిగిన గొడవ తలుచుకుంది. హర్ష తనని గోడకి విసురుగా లాక్ చేయడం గుర్తుకొచ్చి తనలోని తాను బాధపడింది. ఏంటి నందు ఇక్కడున్నావు? పైగా నీరసంగా ఉన్నావు? తెలిసిన గొంతులో అనిపించేసరికి నందు తల పైకెత్తి చూసింది. ఎదురుగా కరణ్. హాయ్, ఏంటి ఇక్కడున్నావు? మీరేంటిక్కడ? అది నా ఫ్రెండ్ అరుణ్కి ఒంట్లో బాగోలేకపోతే టాబ్లెట్ కోసం మెడికల్ షాప్కి వచ్చాను. కరణ్ మాటలకి నందు చుట్టూ చూసింది. చుట్టూ ఒక్క మనిషి కూడా జాడలేదు. పైగా ఏ షాప్స్ కూడా లేకపోవడం చూసి ఎక్కడ మెడికల్ షాపు? ఇక్కడే పక్కనే అంటూ తడబడుతూ చెప్పాడు. ఒకసారి మెడికల్ షాప్ దగ్గరికి తీసుకెళ్తారా? ఎందుకు నందు? కరణ్ కొద్దిగా భయంగా చూశాడు. తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ తీసుకుందామని. నీకెందుకు శ్రమ? నేను తీసుకొని వస్తాను. మీరెందుకు నాకు తీసుకొని వస్తారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సూటిగా అడిగిన నందు మాటలకి కరణ్ తడబడుతూ చూశాడు. కోపంగా పైకి లేచి, ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? నందు, చూడండి, నేనంత తెలివి తక్కువ దాని కాదు. మీరు నన్ను కావాలని ఫాలో అవుతున్నారు. చివరికి నైట్ టైం కూడా మీరు మా ఇంటికి దూరంగా కారులో కూర్చోవటం 2-3 సార్లు చూశాను. ఏంటి, లవ్ చేస్తున్నారా? సూటిగా అడిగింది నందు. చచా, లవ్ లేదు, ఏమీ లేదు. కరణ్ గారు, మీకు అబద్ధం ఆడడం రాదు. నిజం చెప్పండి. మాట్లాడిన వేడితో భయపెట్టే నైజం నందుది. అవును, ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమి అని. కరణ్ మాటలు పూర్తి కాకముందే నందు 2 చేతులు జోడించి, చెప్పడానికి మీకు సిగ్గుగా లేదేమో కానీ వినడానికి నాకు మాత్రం చాలా కంపరంగా ఉంది అని చెప్పి ముందుకు అడుగు వేసింది. నందు చేతిని ధైర్యంగా పట్టుకున్నాడు కరణ్. ఏంటి నువ్వు చేస్తుంది? నందు, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. చూడండి కరణ్ గారు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నా దరిదాపుల్లోకి మీరు అస్సలు రాకండి. నా మీదున్న ఫీలింగ్స్ దయచేసి చంపుకోండి. నందు, నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నా పర్లేదు కానీ ఒక్కటి చెప్తున్నాను విను. నిన్ను చూసినప్పుడే నా మనసు నీకు ఇచ్చేశాను. నీ అందం చూసి నీ వెనక పడలేదు నందు. తెలీదు, నీ మనసు మంచిది. అందరి మంచి కోరుకుంటావు. పైగా అందరిలా కాదు, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతావు. ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే నువ్వు చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్పేస్తావు. ఇదే నీలో నాకు బాగా నచ్చింది. అందుకే అప్పటి నుంచి నిన్ను ఫాలో అవడం మొదలుపెట్టాను. మీ ఇంటి వరకు వచ్చాను, అంతేకాదు నీ పర్సనల్ లైఫ్ కూడా నాకు తెలుసు. కరణ్ మాటలకి నందు షాక్గా చూసింది. ఏమంటున్నావు కరణ్? కోపం వస్తేనే కానీ నందు ఎవరిని పేరు పెట్టి పిలవదు. ఈ విషయం నీకు కోపం రావచ్చులే కానీ నీ పర్సనల్ లైఫ్ కోసం నాకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకున్నావు? సూటిగా అడిగింది నందు. ప్రేమ అంటే నాకు నువ్వొక్కదానివే కాదు, నీ ఫ్యామిలీని కూడా నేను ప్రేమించాలి. అసలు నీ గురించి మొత్తం తెలుసుకోవాలని నేను ఫాలో అవ్వాను. కాలేజీకి వస్తావు, నీ పనేదో నువ్వు చూసుకుంటావు. ఒక్కోసారి ఒంటరిగా కూర్చుంటావు, గార్డెన్లో ఏదో ఆలోచిస్తావు.
అప్పుడు అనిపిస్తుంది పైకి నువ్వు సంతోషంగా ఉంటున్నావు కానీ లోపల మాత్రం చాలా బాధపడుతున్నావని. ఇంకా నీకు మీ బావకి మధ్యన సఖ్యత సరిగా లేదని తెలిసి నేను నీ జీవితంలోకి రావడం లేదు. కాలేజీలో ఫస్ట్ టైం చూడంగానే అనుకున్నాను నువ్వే నా భార్యవని. కరణ్ మాటలు పూర్తి కాలేదు. అసలే మంచి కాక మీదున్న నందు కరణ్ మాటలకి చిర్రొచ్చి చాచిపెట్టి రెండిచ్చింది. అతను బాధపడలేదు. పెదవులతో చిన్న చిరునవ్వు ఇచ్చాడు. అసలు నీకు మనసెలా వచ్చింది నాతో ఇలా మాట్లాడడానికి? కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? పైగా కొడుతుంటే నవ్వుతున్నావు. నువ్వు కొట్టినా, తిట్టినా నా కోపం రాదు నందు. చెప్పాను కదా! మెంటల్‌గా బాగా ఫిక్స్ అయ్యాను. షటప్ కరణ్! ఇంకోసారి నాతో ఇలా మాట్లాడావంటే బాగోదు చెప్తున్నాను. నువ్వనుకున్నంత మంచిదైతే కాదు ఈ నందిత. తేడా వచ్చిందంటే ఎవరికెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కూల్‌గా మాట్లాడుతుంది. పైగా ఏం చెప్పినా వింటుంది అనుకుంటున్నావా? జాగ్రత్త కరణ్! నాకంటే పెద్దవాడివి. నీకోసం నాకు తెలుసు కాలేజీలో అందరూ నిన్ను పొగుడుతారు. మంచివాడివి, బుద్ధిమంతుడివని. కానీ అందరూ నీకోసం తప్పుగా అనుకుంటున్నారు. నిజంగానే నువ్వొక ఈడియట్‌వి. నువ్వు నన్ను ఈడియట్‌వి అనుకున్నా, రాస్కల్ అనుకున్నా పర్వాలేదు నాకు. నువ్వు కావాలి నందు. ఒక్క ఛాన్స్ ఇవ్వు. నిన్ను నేను అపురూపంగా చూసుకుంటాను. ఆపుతావా? పెళ్ళైన అమ్మాయితో ఇలానైనా మాట్లాడేది? చూడు, ఇంకోసారి నా కంటికి కనిపించావంటే అసలేం చేస్తానో నాకే తెలీదని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది నందు. కరణ్ నవ్వుతూ చూశాడు. అతని కంట్లో చిరుతడి. తన మాటలకి బాధపడుతున్నావరా? తన మాటలకి కాదురా, తన జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నాను. కరణ్! నిజంగానే నా నందు పిచ్చిదిరా. 3 రోజుల నుంచి అన్నీ గమనించాను. అందరి కోసం తను సఫర్ అవుతుందే కానీ ఎవ్వరూ తన కోసం సఫర్ అవ్వడం లేదు. పిచ్చి పట్టిందరా దీనికి. అందుకే నన్ను వద్దంటుంది. వాళ్ళ బావ పెట్టే టార్చర్‌కి నిజంగా ఎవరైనా అయితే వదిలేస్తారు కానీ నందు మాత్రం అన్నీ భరిస్తుంది. నాకక్కడే కోపమొస్తుంది. ఎందుకు అన్నీ తెలిసి ఉండి కూడా మౌనంగా ఉంటుందో నాకు అర్థం కావడం లేదంటూ బాధపడ్డాడు కరణ్. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. కానీ అన్నీ తెలిసి ఉండి నందు ఇలా చేస్తుందంటే దానికి కారణం ఉంటుంది. లేకపోతే తనెందుకు అన్నీ తెలిసి ఉండి కూడా సైలెంట్‌గా ఉంటుంది? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. మనకి తెలుసుగా నందు ఎలాంటిదో అని అరుణ్ అనగానే కరణ్ తన బ్రెయిన్‌కి పదును పెట్టాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమీ లేదు పద వెళ్దాం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లారు. రూమ్‌లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నాడు అర్జున్. బావా! బావా! అంటూ లోపలికొచ్చిన చరిత అర్జున్ కామ్‌గా ఉండడం చూసి బావా! ఏం ఆలోచిస్తున్నావు? ఆల్ హ్యాపీ కదా? నో చరిత. ఏమైంది బావా? నందిత హస్బెండ్ ఎవరో కాదు నా క్లోజ్ ఫ్రెండే. ఓహ్! సూపర్ మరి. హ్యాపీగా ఉండాలి కానీ ఎందుకు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? లాస్ట్ మంత్ నేను నా ఫ్రెండ్ చరణ్, హర్ష ముగ్గురు కలిసాం. అప్పుడు హర్ష చాలా డల్‌గా ఉన్నాడు. కారణం అడిగితే చెప్పాడు. తను ప్రేమించిన అమ్మాయితో కాకుండా తన మరదలతో పెళ్లి చేశారని. పైగా వాడికి ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. అవునా? మరి నందిత? తను వాడికిష్టం లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యన అవును. తనని చూసాక అనిపించింది. చాలా మంచి అమ్మాయని. కానీ తన వెనక గోడకి నిలువెత్తు ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటో చూసాక అర్థమైంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని. అంటే బావ నందిత సంతోషంగా లేదు కానీ ఎందుకు ఆ ఇంట్లో ఉంటుంది? అంటే ఒకవేళ మీ ఫ్రెండ్ మనసు మార్చుకొని యాక్సెప్ట్ చేశాడా? అదే తెలియటం లేదే. వల్లి ఎలానో వాళ్ళ బావ దగ్గర ఉంటుంది కదా! మనం ఒకసారి వెళ్లి నందిత విషయం ఏంటో తెలుసుకుందాం బావ. మనం తెలుసుకోవాలని నందిత విషయం కాదే. అసలు హర్ష ప్రేమించింది ఎవరినో తెలుసుకుంటే నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ అసలు నందిత, హర్ష మధ్యన ఏం జరుగుతుందో అది తెలుసుకొని హర్ష లవ్ చేసిన అమ్మాయి సంగతి చూద్దాం. హ్మ్. అదే చేద్దాం. కానీ బావ ఒకటి చెప్పనా? ఏంటి చరిత? నిజంగానే నందు నాకు చాలా బాగా నచ్చింది బావ. చిన్నదైనా కూడా సరే వాళ్ళక్క జీవితం కోసం ఎంత బాగా ఆలోచించింది. అవును. నాకు అదే అనిపించింది వల్లికి, నందుకి. చాలా తేడా. అలా ఇద్దరు మాటల్లో మునిగిపోయారు. కరణ్ మాటలు విన్న దగ్గర నుంచి నందుకి మైండ్ పని చేయలేదు. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు కరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇన్ని రోజులు కరణ్ మీద ఒక అభిప్రాయం ఉండేది కానీ తను మాట్లాడిన మాటలకి నిజంగానే పిచ్చ కోపం వచ్చింది. తనలోనే తాను బాధపడింది. ఏంటమ్మా అలా ఉన్నారు? వచ్చిన దగ్గర నుంచి బయట కూర్చొనున్నారు. లోపలికి రావడం లేదు ఎందుకమ్మా? ఏం లేదు మంగి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకసలు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తుంటే బుర్రంతా బరువుగా అయిపోతుంది. అమ్మా అసలేం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పాలి మంగి? చివరికి మా అక్క కూడా నా మాటలు వినడం లేదు అంటూ అక్కడ జరిగిన గొడవంతా చెప్పింది నందు. ఏంటమ్మా? అవును మంగి. ఏం చేయను? ఎప్పుడు లేనిది దాన్ని కొట్టాను, తిట్టాను. నిజంగా మొగుడు సంసారం కావాల్సిందైతే వస్తుంది. లేకపోతే అంతా దాని కర్మ. చప్పుడు గాని మాటలు వింటే మన జీవితమే నాశనం అవుతుంది అని ఎప్పటికి తెలుసుకుంటుందో ఏంటో. అమ్మా కాఫీ తీసుకొని రానా? తీసుకొని రా మంగి. అలానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకొని రా. ఎందుకమ్మా? ఏమైంది? ఏదైనా గాయమైందా? లేదు. తలనొప్పిగా ఉంది అంతే. కాఫీ తీసుకొని రా మంగి అని నుదుటిన బొటనవేలుతో రుద్దుకుంటూ
ఎలా అనగలిగావక్క ఆ మాటలు? నా సంసారం, నా కాపురం, నా భర్త సర్దిద్దుకోవడం పెద్ద పనా? ఇష్టం లేని వ్యక్తితో కాపురం చెయ్యాలంటే నా ఆత్మాభిమానం చంపుకోవాలక్క. అంత పని నేను చేయలేను. చేసినా బరి తెగించిన ఆడది అంటూ లేనిపోని నిందలు వేస్తాడు. అలాంటి వ్యక్తితో కాపురం ఏం చేయనక్క. అన్నిటికీ నేనే సర్దుకొని, నా మనసుకి నేనే నచ్చజెప్పుకొని ఇన్ని రోజులు ఏదో నెట్టుకొనొచ్చాను కానీ, ఇప్పుడు నా కాపురం ఎంతమంది వచ్చి సరిదిద్దినా గాలికెగురు పొట్టు వలె చెరైపోతుంది అని బాగా అర్థమైపోయింది. అందుకే గాల్లో దీపం పెట్టి ఆరిపోదు వెలుగుతుందన్న నమ్మకం నేను పెట్టుకోను. అమ్మాయి గారు, అమ్మాయి గారు. హా! మంగి. కాఫీ తీసుకోండమ్మా. హ్మ్. అని మంగి ఇచ్చిన కాఫీ సిప్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని తన రూమ్‌కెళ్ళింది. అంతా దూరం నడిచి రావడంతో కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా అలిసి నీరసం వచ్చింది. దానికి తోడు హర్ష కొట్టిన దెబ్బకి తలంతా దిమ్ముగా అవటం, గోడకు తగిలి తన వెనక భాగం గాయమవటం, నిజంగానే తన ఒళ్ళంతా పచ్చి పుండుగా అనిపించి వేడి నీళ్ళల్లో పసుపు వేసి స్నానం చేసి కాటన్ డ్రెస్ ఏసుకొని బయట ల్యాండ్‌లో కూర్చొని ఉంది. అమ్మాయి గారు. ఏంటి మంగి? కాస్త ఈ టిఫిన్ తినండమ్మా. ఇప్పుడేం వద్దు మంగి. తినండమ్మా బాగా నీరసంగున్నారు. సరే అని మంగి ఇచ్చిన టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని అలా చైర్‌కి వెనక్కి వాలింది. నందుని చూసిన మంగి బాధపడింది. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందమ్మా. హర్ష గారు ఎంత బాధ పెడుతున్నారు అనుకుని నందుకి తలకున్న టవల్ తీసి తలంతా తుడిచి సాంబ్రాణి పొగేసింది. తలకి చిక్కు తీసి నీట్‌గా తవ్వి మళ్ళీ ధూపం వేసింది మంగి. అమ్మాయి గారు. ఏంటి మంగి? అప్పుడే పడుకోకండమ్మా. జుట్టు ఇంకా కొంచెం తడిగానే ఉంది. ఆరాక అప్పుడు పడుకుందురు. సరే మంగి. నిన్నొకటి అడగనా? ఏంటమ్మాయి గారు? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? ఎందుకమ్మా అలా అడిగారు? పర్వాలేదు చెప్పు మంగి. చాలా బాగా చూసుకుంటారమ్మా. ఇద్దరూ గొడవ పడతారా? గొడవలు మామూలే కదమ్మా. ఎన్ని గొడవలు జరిగినా ఇద్దరం మళ్ళీ ఒకటైపోతాం. నాతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేరమ్మా. అంత బాగా చూసుకుంటారా నిన్ను? కొండంత ప్రేమను పంచే భర్తున్నప్పుడు ఎందుకు సంతోషంగా ఉండం? అని మంగి అనగానే నందు ఏం మాట్లాడలేదు. ఏంటమ్మా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మామూలుగానే అడిగానులే మంగి. థ్యాంక్స్ మంగి. ఎందుకమ్మా థ్యాంక్సు? మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కోప్పడినంటే ఒక మాట చెప్పనా? ఏంటి మంగి? కోప్పడకమ్మా. మీరు కోప్పడినంటేనే నాదొక చిన్న సలహా. చెప్పు మంగి ఏమనుకోను. ఇన్ని బాధలు భరించే బదులు మీరు అంటూ ఆగిపోయింది నందు. నందు నవ్వుకుంది. ఆగిపోయావే చెప్పు మంగి. ఇన్ని బాధలు భరించే బదులు మీరు సంతోషంగా ఉండొచ్చు కదమ్మా. నీ మాటలు నాకు అర్థమయ్యాయి మంగి. పొరపాటున ఆలోచన కూడా రానివ్వకు. ఎందుకమ్మా? మీరిలానే ఉంటారు. మీకోసమైనా మీరు సంతోషంగా బ్రతకడం నేర్చుకోండి అని మంగి అక్కడి నుంచి వెళ్ళంగానే నందు తనలోని తాను నవ్వుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.